ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు వెలుగు కార్యక్రమానికి స్వాగతం. మనసునందు కలుగు మహనీయ భావాలు వెల్లడించవచ్చు తెల్లముగను. ఆది భాష మన పునాది అయి నిల్చురా, ఒక్క మాతృభాష చక్కగా నేర్వగా. వశములగును పరుల భాషలిల్లా, ముందు యత్నమదియే ముచ్చటగా చేసి. ఈదగలదు కప్ప ఎవ్వరూ నేర్పక, ఎగురగలదు పక్షి ఇట్టెపైకి. కష్టమేమీ లేక ఇష్టముగా వచ్చు అంటూ మనం తెలుగు భాషను నేర్చుకోవాలని తెలియజేస్తున్నారో కవి. అలాంటి మన భాషపై మక్కువ పెంచే పలు ప్రత్యేకాంశాలను మీ ముందుకు తెస్తోంది నేటి తెలుగు వెలుగు. తెలుగు భాషలో తికమకలు ఎన్నో. అక్షరాలతో ఆటలాడి, పదాలతో సయ్యాటలాడి మిమ్మల్ని ఆలోచింపజేసే ఈ వారం తెలుగు వెలుగు ప్రశ్న ఏమిటో ఇప్పుడు చూద్దాం. దీనిని తిను అంటారు. ఏ ముక్కు, బి మెక్కు, సి మక్కు, డి మిక్కు. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం మొక్కు అయితే ఏ, మెక్కు అయితే బి, మక్కు అయితే సి, మిక్కు అయితే డి అని టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. ప్రశ్న మరోసారి. దీనిని తిను అంటారు. ఏ ముక్కు, బి మెక్కు, సి మక్కు, డి మిక్కు. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం మొక్కు అయితే ఏ, మెక్కు అయితే బి, మక్కు అయితే సి, మిక్కు అయితే డి అని టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. భాషకు సంగీతం, చలనచిత్రానికి పాట అలంకారాల్లాంటివి. అలాంటి పాటలు తెలుగు భాషలో కోకొల్లలు. ఇప్పుడు ఓ పాటలోని పదాల వెనుకున్న భావాన్ని తెలుసుకుందాం. వేటూరి తెలుగు చలనచిత్ర పాటల సిరి. ఏ పాటనైనా అలవోకగా రాయగల అక్షరవిరి. తెలుగు భాషలోని మాధుర్యాన్ని పాటల ద్వారా సామాన్యుల వాకిళ్లలో నిలిపిన కవి వేటూరి. సప్తపది చిత్రంలో ఏ కులము నీదంటే గోకులము నవ్వింది పాట ఇందుకు ఓ మంచి ఉదాహరణ. ఏ కులము నీదంటే గోకులము నవ్వింది, మాధవుడు యాదవుడు మా కులమేలెమ్మంది. ఏడు వర్ణాలు కలిసి ఇంద్రధన సౌతాది, అన్ని వర్ణాలకు ఒకటి ఇహము పరముంటాది. ఏడు వర్ణాలు కలిసి ఇంద్రధన సౌతాది, అన్ని వర్ణాలకు ఒకటే ఇకము పరముంటాది. ఏ కులము నీదంటే గోకులము నవ్వింది, మాధవుడు యాదవుడు మా కులమేలెమ్మంది. ఆది నుంచి ఆకాశం ఊగది, అనాదిగా తల్లి ధరణి మూగది. ఆది నుంచి ఆకాశం ఊగది, అనాదిగా తల్లి ధరణి మూగది. నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు, నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు. ఈ నడమంత్రపు మనుషులకే మాటలు, ఇన్ని మాటలు. ఆ, ఏ కులము నీదంటే గోకులము నవ్వింది, మాధవుడు యాదవుడు మా కులమేలెమ్మంది. ఈ పాటలో వేటూరి ప్రతీకాత్మకంగా సంస్కరణ భావాలను వెలిబుచ్చారు. సన్నివేశపరంగా హృదయంగా సాగుతుంది ఈ పాట. గోవులని ఏ కులము అని ప్రశ్నిస్తే గోకులమే నవ్వింది అనడంలోనే కుల వ్యవస్థపై ఏవగింపు కనిపిస్తుంది. మాధవుడు యాదవుడు మా కులమే అని అవి బదులియడంలోనే మాధవుడే యాదవుడిగా గోవులు కాశాడు, కావున దేవుణ్ణి కులంతో ముడిపెట్టకూడదు అనే తాత్పర్యార్థం దాగి ఉంది. అంతేకాదు 7 వర్ణాలు కలిస్తే ఇంద్రధనస్సు అవుతోంది, అన్ని వర్ణాలకు ఇహము పరము ఒక్కటే అనే తత్వాన్ని బోధిస్తుంది ఈ పాట.
అంతేకాదు ఆది నుంచి ఉన్న ఆకాశం అనాదిగా తల్లి ధరణి మూగది, కాని నడుమ వచ్చిన మబ్బులే ఉరుముతున్నాయి, ఆ మబ్బుల్లానే ఈ నడమంత్రపు మనుషులకే ఇన్ని మాటలు అని పాట ముగుస్తుంది. కులభేదాలను నిరసిస్తూ మనుషులందరూ ఒకే కులం అని చెప్పడానికి గోవులు, మాధవుడు, ఇంద్రధనస్సు, ఆకాశం, భూమిని ప్రతీకలుగా చేసుకున్నారు వేటూరి. మనిషిది ఒకే కులం అని చెప్పడం ఈ పాట ప్రధాన ఉద్దేశం. ఏ కులము, గోకులము, 7 వర్ణాలు అంటే రంగులు, అన్ని వర్ణాలు అంటే చాతుర్వర్ణం, మాటలు, ఇన్ని మాటలు వంటి అర్థాలంకారాలు, మాధవుడు, యాదవుడు, ఇహము, పరము లాంటి ప్రాసలు ప్రయోగించి భాషా పటుత్వంతో పాటు తాత్విక చింతనను సాధించారు ఈ పాటలో వేటూరి. నడమంత్రపు మనుషులు అనే తెలుగు నుడికారం, ఉరిమే మబ్బులతో మనుషుల పోలిక వేటూరి భాషా ప్రజ్ఞకు, తెలుగు భాష గొప్పతనానికి నిదర్శనం. తెలుగు సంస్కృతిని, ప్రజల జీవన విధానాన్ని ప్రతిబింబిస్తాయి సామెతలు. అయితే ప్రతి సామెత వెనుక ఆశ్చర్యాన్ని, చమత్కారాన్ని కలిగించే ఓ కథ దాగి ఉంది అంటున్నారు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి. ఆ సామెత కథల్లోని చిత్రనేంటో ఆయన మాటల్లోనే విందాం. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా. ఏమిటిది అంటే ఒక సామెత. అంటే ఇప్పుడు రాజ్యాలు లేవు, రాజులు లేరు, ఈ మాట ఇప్పుడు కూడా ఉపయోగించుకోవాలా అంటే, రాజు అంటే ఒక అధికారి అనుకోండి, రాజు అంటే ఒక కర్మాగారం యజమాని అనుకోండి, అంటే రాజరిక వ్యవస్థలో పుట్టినటువంటి సామెత కావచ్చుగాక. అంటే రాజుగారు ఏదనుకుంటే అది చేస్తారా అంటే అది చేసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి రాజాజ్ఞ అంటే అట్లాంటిది. అంతేకాదండి, సాహిత్యంలో ప్రభు సంహితం, మిత్ర సంహితము, కాంతా సంహితం అనేటటువంటి విధంగా సాహిత్యాన్ని చెప్తూ ఉంటారు. వేదాలు ప్రభు సంహితాలని, పురాణాలు మిత్ర సంహితాలని, కావ్యాలు కాంతా సంహితాలు అంటారు. అంటే వేదాలు ప్రభు సంహితాలు అంటే రాజుగారి శాసనం లాంటివి అని. సత్యం వద ధర్మం చెర అనేది ఉందనుకోండి, అది చేయాలి. ఎందుకు చేయాలని అడగకూడదు. సత్యం పలకాల్సిందే, ధర్మాన్ని ఆచరించాల్సిందే. అది రాజసంహితం. అదేవిధంగా పురాణాలు మిత్ర సంహితాలు అంటే స్నేహితునిలాగా, రామునిలాగా ఉంటావా, రావణునిలాగా ఉంటావా నిర్ణయించుకో నువ్వే. కావ్యాలేమో కాంతా సంహితాలు. ఆమె చెప్పనట్లే చెబుతుంది. ఎలా చెబుతుంది అంటే ఆ పక్కింటి వారి చేశారండి అంటుంది. అంతే. వెంబడే ఆ భర్త గ్రహించి ఓ మనం కూడా చేయాలన్నమాట అనేటటువంటిది గుర్తుంచుకోవాలి. ఇదండి. కాబట్టి ప్రభు సంహితం అనేటటువంటి మాట ఏదైతే ఉందో అది రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అనేటటువంటిది. అంటే అలా మంచి తలుచుకుంటే సరే, కానీ మంచి తలుచుకోకపోయినట్టయితే ఇక్కడ దెబ్బలు అంటే కొట్టడం అనేటటువంటి అర్థమే కాకుండా తాను ఏదనుకుంటే అది చేస్తాడు అనే అర్థం అండి. గోలకొండను పరిపాలిస్తున్నటువంటి ఒక రాజుగారు ఒక సందర్భంలో ఒక పండితుల వారు గొప్ప పాండిత్యాన్ని ప్రదర్శించిన కారణంగా ఆ రాజుగారికి మహానందం కలిగి ఈయన నెత్తి మీద బ్రహ్మాండమైనటువంటి పూల కిరీటం పెట్టండి అన్నారంట. ఆ నెత్తి మీద పూల కిరీటం పెట్టడానికి ప్రయత్నం చేస్తే అది నిలవడం లేదు. ఎందుకొరకంటే ఆయనకు బోడిగుండు ఉంది. దాంతో రాజుగారు ఏమన్నారంట, నెత్తిన మేగ్గొట్టి ఆ కిరీటం పెట్టండి అన్నట్ట. అంటే రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అని అంటే ఇలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడితే ఎలాగా? అయితే సామెత నష్టం కలిగించేదిగా, బాధ కలిగించేదిగా ఉండకూడదు అనేటటువంటి భావన కూడా ఇక్కడ మనం గ్రహించాలి. కాబట్టి ఆ విధమైనటువంటి శాసనాన్ని దృష్టిలో పెట్టుకొని రాజుగారు క్షేమాన్ని కోరాలి అనేటటువంటి విధంగా అలా అన్నారు. అతి ప్రాచీన కాలానికి సంబంధించిన రాజులు అనేటటువంటి మాటను ఆధునిక కాలానికి, సమాజానికి, జాతికి, దేశానికి ఇలా అన్వయించుకోవడానికి అవకాశం ఉంది. ఇలా ఉంటేనే శాశ్వత సత్యాలు సామెతలో ఉంటాయి. సామెతలు ఆ విధంగా బతుకుతుంటాయండి. నీతిని బోధిస్తూ, ఆశ్చర్యాన్ని కలిగిస్తూ, ఆనందాన్ని పంచే కథలు మనకెన్నో ఉన్నాయి. అలాంటి అచ్చమైన తెలుగు కథలకు నేటి చిన్నారులు దూరమవుతున్నారు. అందుకే కథకు నవరసాల్ని జోడించి అబ్బురపరచడానికి మీ ముందుకొస్తున్నారు ప్రముఖ బాల సాహిత్య రచయిత చొక్కాపు వెంకటరమణ. అనగా 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 ఒక అడవి. ఆ అడవిలో ఒక పిల్లి, ఒక పులి కలిసిమెలిసి ఉండేవి. పులికి పిల్లి మేనమామ అవుతుంది. ఒకరోజు పులి ఏమందంటే, పిల్లి మామ నీకు ఎన్నో విద్యలు వచ్చు కదా, నాకు అవన్నీ నేర్పొచ్చు కదా అని అడిగింది. దానికేముంది అల్లుడు, తప్పకుండా నాకు వచ్చిన విద్యలన్నీ నీకు నేర్పిస్తాను రా అని తన వెంట తీసుకెళ్ళి జంతువులను వేటాడడం ఎలాగో పులికి నేర్పించింది పిల్లి. వేటగాళ్ళు వచ్చినప్పుడు ఎలాగ పారిపోవాలి, ఎంత వేగంగా పరిగెత్తాలి అనేది పిల్లి పులికి నేర్పించింది. ఇలాగ అనేక రకాల విద్యలు
పులికి పిల్లి నేర్పించింది. పులి కూడా ఎంతో గౌరవంగా పిల్లిని, మామ నాకు చాలా మంచి విద్యలు నేర్పిస్తావు, నీ రుణాన్ని ఈ జన్మలో తీర్చుకోలేను అని ఎప్పటికప్పుడు చెప్తూ ఉండేది. అంతేకాకుండా పిల్లి దగ్గర నేర్చుకున్న విద్యలన్నీ ఆ అడవిలోకి వచ్చిన గ్రామస్తుల మీద చూపించేది. వాళ్ళ మీద పడి రక్కేది, కొందరిని చంపేసేది. అలాగే వేటగాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి దొరకకుండా వేగంగా పరిగెత్తి పారిపోయేది అడవి మధ్యలోకి. ఇలా చేస్తూ ఉంటే పిల్లి గమనించింది, ఏమిటబ్బా నాకు వచ్చిన విద్యలు దీనికి నేర్పిస్తూ ఉంటే ఇది చాలా దారుణాలు చేస్తుంది, గ్రామస్తులు అడవిలోకి వస్తే చెట్టెలు కొట్టుకోవడానికి వాళ్ళని చంపి తినేస్తుంది, వాళ్ళని ఇబ్బంది పెడుతుంది అని చాలా బాధపడింది. అయినా సరే తనకు వచ్చిన విద్యలు నేర్పుతూ ఉంది. ఒకసారి ఏమైందంటే పక్క ఊరి నుంచి కొందరు వేటగాళ్ళు తుపాకులు తీసుకుని వచ్చారు. వచ్చి ఈ పులిని వేటాడడానికి పరిగెత్తుకుని వచ్చారు. దాని వెంటబడ్డారు. పిల్లి పులి పరిగెట్టాయి. కొంచెం దూరం పరిగెట్టేసరికి పిల్లి ఒక చెట్టు ఎక్కి కూర్చుంది. పులి మాత్రం అక్కడి నుంచి పారిపోయింది, ఎక్కడికో అడవి మధ్యలోకి ఎలాగో తప్పించుకుని పారిపోయింది. వేటగాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. తర్వాత రెండో రోజు పిల్లి పులి కలుసుకున్నాయి. అప్పుడు పులి అన్నది, మామ నువ్వు నాకు చాలా అన్యాయం చేశావు మామ అంది. ఏమిటి అల్లుడు, ఏమిటి నేను చేసిన అన్యాయం అని అంది. అంటే అది కాదు మామ, నాకు అన్ని విద్యలు నేర్పించానన్నావు నువ్వు, నాకు ఈ చెట్లెక్కే విద్య నేర్పలేదు, చాలా అన్యాయం కదా. నేను వాళ్ళు వచ్చినప్పుడు నువ్వేమో హాయిగా చెట్టెక్కి కూర్చున్నావు, ప్రాణభయంతో నేను అడవిలోకి పారిపోవాల్సి వచ్చింది, నాకు చెట్టెక్కే విద్య ఎందుకు నేర్పలేదు అని అంది. అల్లుడు, నీకు విద్యలు నేర్పించేటప్పుడు నువ్వు అవి ప్రయోగిస్తున్న సందర్భాలన్నీ నేను చూస్తున్నాను, నేను గమనించట్లేదు అనుకోవద్దు. నువ్వు వచ్చిన గ్రామస్తులను ఎలా ఇబ్బంది పెడుతున్నావో, వాళ్ళ ప్రాణాలు ఎలా తీస్తున్నావో నేను గమనించా. అందుకనే నేను ముందు జాగ్రత్తతోనే నీకు ఈ చెట్లెక్కే విద్య నేర్పలేదు, లేకపోతే నువ్వు మనుషుల్ని బతకనివ్వవు, జంతువుల్ని బతకనివ్వవు అని చెప్పి నీకు ఇప్పుడే కాదు ఎప్పటికీ ఈ విద్య నేర్పను కాక నేర్పను అని చెప్పేసి అది గబుక్కని చెట్టెక్కి కూర్చుంది. మళ్ళీ పులి ఏం చేస్తుందో అని భయంతో. ఇలాగా పులికి మేనమామైన పిల్లి అన్ని విద్యలు నేర్పి చెట్టెక్కే విద్య ఎందుకు నేర్పలేదంటే, ఆ విద్య నేర్చుకున్నట్లయితే ఇప్పటికి కూడా పులి చాలామందిని ఇబ్బంది పెట్టేది, పిల్లిని కూడా తినేసేది. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే, అందరూ అన్ని విద్యలు నేర్చుకున్నప్పటికీ కొన్ని విద్యలు మిగిలిపోతాయి, అవి కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. విద్యలు నేర్చుకోవడానికి అంతు ఏమీ ఉండదు, నిత్య విద్యార్థిగా ఉండాలి అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. పిల్లలకి ఇలాంటి చక్కటి ఈ కథల ద్వారా మంచి భాష అభివృద్ధి చెందేలాగా వాళ్ళని ప్రోత్సహించాలి. నవరసాల్లో హాస్యాన్ని, భాషలో నుడికారాన్ని, పద్యాల్లో సౌందర్యాన్ని, తెలుగు పలుకుబడుల సొబగుల్ని గుదిగుచ్చి ఆహ్లాదంగా ఆసక్తిగా అందిస్తాయి చమక్కులు. ఆ చమత్కారాల్లోని స్వభాషను మీరు ఆస్వాదించండి. అసలు ఎన్నికలలో నాయకుల వేషాలు ఎలా ఉంటాయి అనేదాన్ని మద్దులపల్లి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు గ్రామీణ భాషలో చెప్పారు. గ్రామీణులు ఏ భాషలో మాట్లాడతారో ఆ పదాలే పద్యంలో పెట్టి మళ్ళీ ఛందోభంగం, గణభంగం, యతిభంగం, ప్రాసభంగం లేకుండా చెప్పారు. గ్రామీణులు అనుకుంటున్నారట, ఇలాగే ఉంటారా నాయకులు, ఇటువంటి వాళ్ళని ఎన్నుకుంటే మన పరిస్థితి ఏమిటి అనే మాటను వాళ్ళు ఎలా అనుకుంటున్నారంటే, ఇడవరు ఇంటి మీద వల ఎత్తరు సోతరు, వంకదండముల్ బెడతరు, మేలు చేత్తమని పెగ్గెలు బల్కుతరు, ఆ పనైన ఎంబడి తిరిగైన సోడరు, ఇటువంటి పెబుద్ధులు రాజ్యమేలితే కుడిసి కుకుండనెత్తరా, ఇటువంటి పెబుద్ధులు రాజ్యమేలితే కుడిసి కుకుండనెత్తర, మొగుండ్లై చూస్తనే గొంతుకోయరా. ఇది సుమారుగా 80 ఏళ్ల క్రితం పద్యం అండి. ఇప్పుడు పరిస్థితులకు ఎలా సరిపోతుందో చూడండి. అంత సరిపెట్టే భవిష్యత్కాల దర్శనం చేసి పద్యం రాసినందుకు మద్దులపల్లి వారిని అభినందించాలా, కాలం అప్పటికీ ఇప్పటికీ ఒకలాగే ఉంది, ఇంకా దారుణమైందని బాధపడాలా, అర్థం కాని పరిస్థితి. ఇందులో చెప్పిన ప్రతి మాట ఇప్పుడు వరుస్తుంది. ఎడవరు నిజంగానే ఇవాళ ఎన్నికల ప్రచారంలో వద్దు మొర్రో మేము మీకే ఓటేస్తామని ప్రమాణం చేసినా వదిలిపెట్టరండి. ఇంటికి వస్తారు, వద్దన్నా డబ్బులు ఇస్తారు. ఇంటి చుట్టూ వల ఎత్తరు సోతరు, మొత్తం ఇంటి చుట్టూ వలేసేస్తారు, ఎక్కడికి పోతారు. ఇందులో ఎవడన్నా ఎన్నికల కాలంలో ఏ అత్తారింటికో పండగ బయలుదేరితే వద్దు నీకు ఇక్కడే అత్తారింటి నేనే చూపిస్తా కూర్చో ఓటే అంటారు. వంకదండములు పెడతారు. అంటే ఆ పెట్టే వంకదండం అని ఎందుకంటే వంకరదండం. మేలు చేస్తామని పెగ్గెలు బలుకుతారు. పెగ్గే ప్రజ్ఞ ప్రకృతి, పెగ్గి వికృతి. మీకు అది చేస్తాం ఇది చేస్తాం ఓ ప్రతిజ్ఞలు చేస్తారు, ప్రజ్ఞలు చూపిస్తారు. ఆ పనైన ఎంబడి తిరిగైన చూడరు. సరిగ్గా చెప్పారండి.
ఇక ఆ ఒక్క ఎన్నికలు ఓటేయడం అయిపోయింది అంటే ఇంకంతే, మళ్ళీ తిరిగి చూసే ప్రశ్న లేదు. ఇక ఇటువంటి ప్రబుద్ధులు రాజ్యమేలితే కుడిసి కుకుండనిస్తారా? ఎంత మంచి మాట అండి నిజంగా. ఇటువంటి ప్రబుద్ధులు రాజ్యం వెళ్తే కుడిసి కుకుండనిస్తారా? చక్కగా ఆ చంపకమాల పద్యంలో సరిపోయే గణాలతో మా అన్నమేదో మేము తింటాం, మా బతుకులు మేము బతుకుతాం, మమ్మల్ని వదిలేయండాయా అన్న వదలరే, మొగుండ్ల ఈ చూస్తేనే గొంతు కోయరా అన్నాడు. మనకి పెద్ద మొగుళ్ళ తయారైపోయి మనం చూస్తుండగానే మన గొంతులు కోయరా? ప్రజలందరూ ఎన్నికల వేళ చైతన్యంతో ఆలోచించవలసిన పద్యాన్ని మద్దులపల్లి వారు చెప్పారు. వారికి నమస్కారం. అలాగే ఈ వారం ఒక మంచి జాతీయం వృద్ధ వైద్యం బాలజోస్యం అన్నారు. ఈ డబ్బు లేనప్పుడు మనకి నమ్మకాలంటూ ఉన్నప్పుడు వైద్యం విషయంలో కానీ జ్యోతిష్యం విషయంలో కానీ ఎలా మనం మన నమ్మకాన్ని సంతృప్తిపరచుకోవచ్చు అంటే వృద్ధ వైద్యం బాలజోస్యం అన్నారు. వైద్యుడు కాకపోయినా సరే పెద్ద ఆయన ఓ 70-80 ఏళ్ళు దాటిన ఆయన దగ్గరికి వెళ్ళి మనకుండే ఇబ్బందులు ఏవో చెబితే ఆయన వైద్యం చెబుతాడండి. ఎందుకంటే ఆయన అనేక రోగాలు పడ్డాడు. ఆయన వైద్యుడు కాకపోవచ్చు. మాకు వచ్చిందే, మా ఊళ్ళో ఒకడికి వచ్చిందే బాబు, ఇది కొంచెం పలానాది వేస్తే తగ్గిపోయింది, పచ్చం కూడా చేయాలనుకో అని చెప్తాడు. అనుభవం. అందుకని వృద్ధ వైద్యం బాలజోస్యం అన్నారు. ఎందుకన్నారు? మరి బాలుడికి జ్యోతిష్యం తెలుస్తుందా? తెలియని వాడు చెబితే అది జరుగుతుందా అంటే జ్యోతిష్యం తెలిసిన వాళ్ళు మాత్రం సరిగ్గానే చెబుతున్నారని ఏమైనా ఖచ్చితంగా చెప్పగలమా అండి? లేదండి. వచ్చిన వాడిని బట్టి చెబుతారు, వాడి మనోభావాలను బట్టి చెబుతారు, వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి చెబుతారు, రకరకాలు చెబుతారు. ఈ కల్మషాలు ఏవి బాలుడు మనస్సులో ఉండవు. కాబట్టి వాడు ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాడు. అందుకే వెనక మిహిరగులుడు అనే ఓ 12 ఏళ్ల కుర్రాడు ఆయన రాజస్థానానికి వెడితే ఆ రాజుగారికి ఒక అబ్బాయి పుట్టాడు. ఆయన జాతకాలు రాయిస్తున్నారట. ఈ కుర్రాడు కూడా సరదాకి పెద్ద ఆయన ఎవరో తెలిసినవాడు వాళ్ళ మేనమామ ఎవరో ఉంటే ఆయనతో పాటు వెళ్ళాడు. రాజుగారు ఏమని అడిగాడు వాళ్ళని, ఏమంటే యువరాజు బ్రహ్మాండంగా ఉంటుంది కదా అంటే, ఈయన కుమారుడు కాబట్టి బ్రహ్మాండంగా ఉండాలని ఈయన ఉద్దేశం అనేసాడు. ఆయన బ్రహ్మాండంగా ఉంటుంది కదా, మా అబ్బాయికి ఏమి ఇబ్బంది లేదు కదా, అబ్బే బ్రహ్మాండం అనేసారు వాడు. ఎందుకంటే రాజుగారికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు నోరు రాదు కదండి. కుర్రాడు బాలజోస్యం అన్నట్టుగా కుర్రాడు కాబట్టి, ఏమండి రాజుగారు వీళ్ళ మాటలు నమ్మితే మీరు చెడిపోతారు, 3వ ఏట మీ అబ్బాయి వరాహం కారణంగా పంది కారణంగా మరణించడం ఖాయం అని చెప్పాడండి. ఎందుకంటే నిష్కల్మషంగా శాస్త్రం తెలుసున్న విజ్ఞానంతో చూశాడు. రాజుగారిని ఏదో మెప్పించాలనే కాంక్ష ఆయనకి లేదు. సరిగ్గా రాజు కాపలా పెట్టి పిల్లాడికి ఏ ప్రమాదం లేకుండా, ముఖ్యంగా జలజంతువుల వల్ల అందునా పందుల వల్ల ప్రమాదం లేకుండా ఆయన్ని నీటిలోనే పెద్ద ఒంటి స్తంభం మేడగట్టి పైన పెట్టి 10 మంది భటులను కాపలా పెడితే విచిత్రంగా 3 ఏళ్ళు నిండాక అతను పుట్టినరోజు నాడు ఆ పిల్లాడు పడుకునే చోట ఆడుకునే చోట పైన అలంకరించినటువంటి దశావతార చిత్రాలలో వరాహావతార బొమ్మ, వరాహావతార శిల్పం కింద పడి అది ఈ పిల్లాడి మీదే పడి వాడిపోయాడు. అక్కడి నుంచి అతనికి వరాహమిహిరుడు అని పేరు వచ్చింది. భారతీయ జ్యోతిష్ శాస్త్రంలో చాలా గొప్పవాడు. ఇదే బాలజోస్యం. అంచేత ఒకవేళ శాస్త్రం తెలిసినా తెలియకపోయినా, అనుభవం ఉన్నా లేకపోయినా వృద్ధుడిని వైద్యం అడగాలి. అవసరమైతే బాలుడిని జోస్యం అడగాలి. అమాయకంగా ఏదో చెప్పినా కూడా బాలవాక్కు బ్రహ్మవాక్కు అన్నారు. డబ్బులు ఇవ్వలేనప్పుడు అంతే పద్ధతి. ఎంత సామెతలు జాతీయాలు జీవితాన్ని, ఆధునిక జీవితాన్ని తీర్చిదిద్దుకోవడానికి ఎంత బాగా ఉపయోగపడతాయండి. అలాగే ఈ వారం ఒక మంచి చలోక్తి కాశీనాథుని నాగేశ్వరరావు గారికి సన్మానం జరుగుతుంది. ఆయన ఆంధ్రపత్రిక పెట్టింది ఆయన, అమృతాంజనం కూడా కనిపెట్టింది ఆయన, దేశోద్ధారక అని ఆయనకి బిరుదు ఉంది, స్వాతంత్రోద్యమంలో కూడా పాల్గొన్నారు, అనేక రకాల విషయాలు ఎంతో మేలు చేశారు, ఎన్నో సభలకు అధ్యక్షత వహించారు, మంచి వక్తగా కూడా ఆయనకి పేరు. కానీ ఆ సభలో మాట్లాడమని ఏదో కుక్కిరాయని పిలిచినట్టుగా దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారిని పిలిచాడు. పిలిస్తే ఆయన విచిత్రమైన మాట చెప్పారండి చలోక్తి. ఎవరుకుంటున్నారు మీరు కాశీనాథుని వారి గురించి? ఆంధ్రపత్రికతోడ అమృతాంజనం విచ్చి ప్రజల తలనొప్పిని బాపెనితడు అంటే, ఆంధ్రపత్రిక చదివితే తలనొప్పి వస్తుంది కాబట్టి తలనొప్పి మందు కూడా ఈయనే కనిపెట్టాడు. అమృతాంజనం తలనొప్పి మందు. అప్పట్లో ఉండేదే ఆంధ్రపత్రిక. భాష కూడా గ్రాంథికంలో ఉండేది. ఎవరో చదివితే కానీ జనానికి అర్థం కాదు. అయినా సరే అలాగే ఉండేది. ఇవన్నీ చదవకుండా ఉండలేము. వచ్చేది ఒకటే పత్రిక, కాలక్షేపం కూడా లేదు ఆ రోజుల్లో. చదివితే తలనొప్పి తప్పదు. అందుకని ఆంధ్రపత్రికతోడు అమృతాంజనం ఇచ్చి ప్రజలకు తలనొప్పి బాపెనెత్తడు. ఆయన ఆంధ్రపత్రిక కనిపెట్టాడు, నిజమే నడిపిస్తున్నాడు. అది చదివితే తలనొప్పి వస్తుందని ఆయనకు తెలుసు. అందుకే తలనొప్పి మంది కూడా ఆయనే కనిపెట్టాడు అని అర్థం వచ్చేలా చెప్పాడు. అలాగని కాదనడానికి లేదు. ఆంధ్రపత్రిక మీరే కదండి, అమృతాంజనం మీదే ఆంధ్ర అమృత ప్రాస కలిసిందని వేశానండి అని తప్పించుకోవచ్చు. ఇంత చమత్కారం ఉంటుందండి దుగ్గిరాల వారి మాటల్లో. మాతృభాషలోని మతలబుల రహస్యాన్ని కనుగొనమని చెప్పే తెలుగు వెలుగు ప్రశ్న మరోసారి. దీనిని తిను అంటారు. ఏ ముక్కు, బి మెక్కు, సి మక్కు, డి మిక్కు. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం మొక్కు అయితే ఏ, మెక్కు అయితే బి, మక్కు అయితే సి, మిక్కు అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. గత వారం ప్రేక్షకులను అడిగిన ప్రశ్నకు సమాధానం
మిసిమిని ఎటునుంచి చదివినా మిసిమినే వస్తుంది. మిసిమి అంటే నూతన కాంతి అని అర్థం. కనుక ఈ ప్రశ్నకు సమాధానం సి. ప్రేక్షకులు పంపిన సమాధానాల్లోంచి ఎంపికైన విజేత శరత్ కుమార్ కనకాల, ప్రగతినగర్, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం. తెలుగు భాషా వ్యాప్తికై ఎందరో ప్రముఖులు ఎన్నో రకాలుగా కృషి చేస్తున్నారు. వినూత్న రీతుల్లో స్వభాషాభిమానాన్ని చాటుకుంటున్నారు. అలాంటి వాళ్ల స్ఫూర్తి కథనాల వేదికే తెలుగు వెలుగు. మీరు సంప్రదించవలసిన చరవాణి సంఖ్య 9394489229. చరవాణి సంఖ్య మరోసారి 9394489229. తెలుగు భాషా చైతన్యాన్ని మనందరిలో నింపే మరికొన్ని అంశాలతో వచ్చే వారం తెలుగు వెలుగులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.